గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తర్వాత ఎంగేజ్మెంట్ అయినాక మళ్ళీ 1 ఇయర్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 3 years ఆపుదాం అన్నా నేను. ఇది ఫస్ట్ లవ్? ఫస్ట్ లవ్ కాదండి, ఇది థర్డ్ లవ్. ఓకే. అంతకు ముందు లవ్లన్నీ డిచ్ చేసిర్రు పోరీలు, అంటే వేరే పోరలతో మాట్లాడుతూ నాకు కూడా మాట్లాడిర్రు. ఆ, సో నేను వదిలేసిన. ఏదైనా డీప్ అయ్యారా? అన్ని 3 లవ్ స్టోరీస్ లో డీప్ అయిన లవ్ స్టోరీ ఉందా? ఉంది ఉంది. ఉంది ఉంది. ఓకే. ఏమనిపిస్తుంది నిజంగా అమ్మాయిలు ఇట్లా లవ్ చేసి మోసం చేస్తుంటే అవతల అబ్బాయికి తెలీదు, డీప్ అయిపోతారు రిలేషన్షిప్ లో, అమ్మాయి ఏమో వేరే వాళ్ళతో మాట్లాడుకుంటే ఇక్కడ మాట్లాడుతుంటే అప్పుడు ఆపోజిట్ లో ఉన్న అబ్బాయికి ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయనకి జీవితంలో అసలు ఏం అర్థం కాదు. ఆయనకి అట్లా అయితే వాళ్ళ మమ్మీ డాడీ ఏం చెప్తారో అది కూడా అర్థం కాదు. లైఫ్ లో ఏం నడుస్తుంది అట్లా ఆయనకు తెలిసిపోతే, అరే నేను ఈమెకి ఏమనుకున్నా, నాకు ఇట్లా చేసింది ఈమె, మొత్తం హోప్ లో వదిలేస్తాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆయనకు ఒకటే వస్తుంది మైండ్ లో, చచ్చిపోవాలని. మీరు సూసైడ్ దాకా వెళ్ళారు అయితే? పోలే ఏ పోలే వెళ్ళారు? పోలే నేను పోలే, గ్యారంటీ పోలే నేను. ఆ, తాగినా ఒర్లినా ఓడినా? ఓకే. తిట్టినా కూడా, ఆ, ఫోన్ పైన తిట్టినా అంతే. ఓకే. అబ్బా అనవసరంగా మిస్ అయిపోయినాయి అనుకుంటారేమో. అనుకుంటారు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ మొత్తానికి? ఉందండి, మంచిగా ఉంది, మస్తు ఉంది, మంచిగా లీడ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ సర్కిల్? ఫ్రెండ్ సర్కిల్ కూడా మంచిగా ఉంది. ఫ్రెండ్ సర్కిల్ లో కూడా నాకు చరణ్ స్పై తెలుగులో చిన్న పొరలతో యూట్యూబర్ ఉన్నాడు, 4 million. ఆయన కూడా నా బెస్ట్ ఫ్రెండ్. మేము ఇద్దరం స్టార్ట్ అక్కడి నుంచే చేసినాం వీడియోస్ చేయడం. సో ఆయన కూడా మంచి పొజిషన్ లో ఉన్నాడు, నేను కూడా మంచి పొజిషన్ లో ఉన్నా. ఓకే. నేను పొజిషన్ లో ఉన్నా కానీ సారీ, నాకు ఇన్కమ్ ఏం లేదు ఇన్స్టాగ్రామ్ తో. అందరు చెప్తారు ఇన్స్టాగ్రామ్ తో పైసలు వస్తున్నాయి. నేను కష్టంతో చేస్తున్నా. నేను నా హోటల్ తో నడుపుతున్నా, అన్ని ఇల్లు అన్ని. అందరు అంటారు, అరే నువ్వు ఇన్స్టాగ్రామ్ నుంచి పైసలు వస్తున్నాయి, నువ్వు కార్ తీసుకున్నావు, అది తీసుకున్నావు. ఇన్స్టాగ్రామ్ తో ఏం తీసుకోలే నేను, ₹1 కూడా తీసుకోలేదు. ప్రమోషన్స్ వస్తాయి అవి చేయరేమో? నేను టైం ఉండాలి కదా ఓకే. ప్రమోషన్ కోసం. బిల్ గేట్స్ మొన్న డాలీ టపరి కలిసిండు కదా, ఫస్ట్ ఛాన్స్ వచ్చిందే మనకు, పలక్నామాలో ఉండే అది. నాకు అడిగిర్రు, అట్లా చెప్పలే కానీ నాకు బిల్ గేట్స్ వస్తుండు, చైది ఒక వీడియో తీయాలి, 2 days షూట్ ఉంది, 20,000 ఇస్తాం, 2 days రావాలి, మార్నింగ్ 6 to ఈవినింగ్ 2 వరకు అట్లా ఉండే 2 days. సో నేనన్నా మార్నింగ్ 6 to 2 వరకు మనకు పని ఉంటది, మనకు 200 లీటర్ పాలు పోతుంది, మనం ఎందుకు పోవాలి బై అని నేను అట్లా. కస్టమర్ ఉంటది కదా బై, మన డాడీకి ఎందుకు కష్టపడాలి, డాడీ కోసం ఆలోచిస్తా నేను. అరే ఎందుకు పొద్దుగాల లేపియాలి ఎందుకు అని. సో నేను వదిలేసిన ఆ ఛాన్స్. కానీ ఆయన చేతిలోనే ఉండే అది. ఎంతైనా చేస్తే ఎవరి కిస్మత్ లో ఉంది అదే వాళ్ళకే దొరుకుతుంది అది. అవును. అది ఆ రోజు నేను అది పోతుండే, నా లైఫ్ ఇంకా లీడ్ అవుతుండే. సో ఆయన చేసిండు, ఆయన మంచిగా రీచ్ అయిండు, ఇంకా 1 million కొట్టేసిండు ఆయన. ఇన్కమ్ కూడా స్టార్ట్ అయింది. కానీ ఇక మనం వర్క్ మీదనే నమ్ముకొని ఇవన్నీ అర్థం కాక పోనీ అని వదిలేసినాం. ఓకే. ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? స్పోర్ట్స్, జిమ్ అంతేనా? డాన్స్ కూడా. ఓకే. ఈ మధ్య డాన్స్ కూడా పోస్ట్ చేస్తున్నట్టున్నారు రీల్స్. ఓకే. మదర్? మమ్మీ అయితే లైఫ్ అండి, అంతే, ఇంకేంది. ఆమె గురించే ఉన్నా నేను నా ఇంట్లో. ఎప్పుడో నా ఇల్లు నేను వదిలేస్తుండే. ఎందుకు? డాడీ ఎట్లా ఉండంటే కొంచెం రూడ్ ఉండే, మా డాడీ మస్తు రూడ్ ఉండే. మస్తు రూడ్. ఏమైనా చేస్తే కూడా హోమ్ థియేటర్లు కూడా సౌండ్ పెట్టి, మనం సౌండ్ వింటుంటే కూడా అది 50,000 కూడా ఉంటే ఆయన పలిగేస్తాడు. అట్లా ఉండే మా డాడీ, రూడ్ ఉండే. ఇప్పుడు మంచిగా ఉన్నాడు, ఇప్పుడు అన్ని సెటిల్ ఉన్నది. అప్పుడు చాలా రూడ్ ఉండే మా డాడీ. సో ఏమైనా డాన్స్ కూడా చేస్తే అది ఇది మా డాడీకి నచ్చకపోతుండే. సో ఒక్కరోజు మా డాడీకి తెలిసిపోయింది కూడా, నేను బయట తాగిన, చుట్టాలు చెప్పిర్రు. సో మా డాడీ వచ్చి మమ్మీకి చెప్పి నాకు కొట్టిర్రు. డాడీ మస్తు కొట్టిండు. కొడితే నేను చెప్పిన, డాడీ మంచిగా లేడు బై, ఇట్లానే చేస్తూ ఉంటాడు, మనం ఏం చేయాలి లైఫ్ లో అర్థమైతలే, నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా, ముంబైలో వెళ్ళిపోతా, నేను అక్కడే సెట్ అయిపోతా, నా లైఫ్ నేను చూసుకుంటా. సో మా మమ్మీ ఏడ్చి నాకు హక్ చేసింది, నీకోసమే నేను ఉన్నారా బై, నువ్వు కూడా అట్లా వెళ్ళిపోతే నాకు వదిలి ఎట్లా, నాకు ఎవరుంటారు. సో మా మమ్మీ కోసం నేను ఈ పొజిషన్ కున్నా అంటే మా మమ్మీ కోసం ఉన్నా నేను. అదే మా డాడీ తిడుతుంటే కూడా నేను కూల్ అవుతుండే. మా మమ్మీకి చూసే మొత్తం ఇక్కడ వరకు వచ్చిన, ఇంకా కూడా పోతా, మమ్మీకి చూసే పోతా.
ఓకే. నిజంగా బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అయితే పేరెంట్స్ ని. పేరెంట్స్. ఓకే. మొత్తానికి మరి లవ్ ఏమైంది? లవ్ మీద ఒపీనియన్ ఏమైంది మీకు? ఈ మధ్య అయితే సిన్సియర్ లవ్ లేదు. ఈ కాలంలో అయితే అస్సలు లేదు, ముందు కూడా ఉండదు. పాత కాలంలో నాకైతే నమ్మకం లవ్ అంటే ఆ ఫస్టే అరేంజ్ మ్యారేజ్ ఉండే, అదే లవ్ అనుకున్నా నేను. ఎందుకంటే మా మమ్మీ డాడీ పెళ్లి చేసుకున్నారు కదా, సో వాళ్ళు ఎలా అంటే ఒకరికొకరు ఎట్లా అర్థం చేసుకుంటారు అప్పుడు. ఇప్పుడు ఈ రిలేషన్ లో అర్థం చేసుకోవడం లేదు, వాళ్ళ అండర్స్టాండింగ్ వేరేగా ఉండే, ఆ పాత అండర్స్టాండింగ్. ఇప్పుడు రాదా అండర్స్టాండింగ్? అవును. ఆ అండర్స్టాండింగ్ గోల్డ్ అండర్స్టాండింగ్ ఉంది మా మమ్మీ డాడీది. ఇప్పుడు రాదు అట్లా, ఎంతైనా చేయండి. కానీ నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా, పోరీలకి మీరు ఎంతైనా చేయండి, అస్సలు ఎవరైనా కేర్ చేస్తారు కదా, కేర్ ఎవరైనా చేస్తారు కదా పోరోళ్ళు, ఏ పోరీలు నువ్వు అట్లా చేయకు, అట్లా పోకు, ఇట్లా ఇక్కడ పోకు, అది నడుము కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది, అట్లా చెప్తాం కదా వాళ్ళకి. మనం మంచికి చెప్తాం కదా, వాళ్ళకి అస్సలు మనం నచ్చం. వాళ్ళకి ఎలాంటి కావాలి, నీ నడుము కనిపిస్తలే, అలాంటి పోరోలు కావాలి ఈ మధ్య పోరీలకి. మనం మంచికి చెప్తే వాళ్ళకి ఇడు నాకు ఏమో అనుకుంటుండు అట్లా అనుకుంటారు పోరీలు. కానీ ఆమె గురించి మనం మంచిగా అనుకుంటామని ఆమెకు అప్పుడు తెలీదు. ఎవరైనా మంచి పోరోడే చెప్తాడు మంచి కోసం, ఆమె మంచి కోసం చెప్తాడు. ఆమె ఏం చేస్తుందంటే ఈయనకే చూపిస్తుంది, మొత్తం చుక్కలు చూపిస్తుంది. ఈడేమో బిచారాగాడు బిచ్చలాగా ఎక్కడైనా తిరుగుతాడు, పరేషాన్ అవుతాడు, తాగుతాడు. అంటే మంచి పోరాడు ఉంటే మంచి అమ్మా నాన్న కోసం ఆలోచిస్తే ఆయన ఏం సూసైడ్ అయితే చేసుకోడు. లైఫ్ మంచిగా లీడ్ చేసుకుంటా ఇంకా మంచి అయ్యి చూపిస్తాడు ఆమెకు, ఆ పోరి. ఇంకా ఆ పోరికి రియలైజ్ కూడా అవుతుంది, డామ్ షూర్ అవుతుంది. 1 year తర్వాత కానీ 2 years తర్వాత కానీ ఇంకా ఆమెకు ఆలోచన కూడా వస్తుంది ఆ పోరికి, ఆ పోరోడితో నేను ఇంకోసారి మాట్లాడదామా అంటే. సో ఈ పోరోడికి ఇప్పుడు అలా ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు ఆ పోరి పైన సో ఇంట్రెస్ట్ ఉంటది కదా. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే కూడా, ఆమె ఫోన్ చేస్తే కూడా ఇడు కేర్ చేయడు. అది అయితే నేను గ్యారంటీ ఇస్తా మీకు. ఓకే. మొత్తానికి ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి మరి? ఫ్రెండ్షిప్ అంటే చాలా అయితే యూజ్ చేసుకుంటారు, నాకు కూడా యూజ్ చేసుకున్నారు కొన్ని పోరలు యూజ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడైతే ఉన్నారు ఒక 3-4 ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్ళే క్లోజు, వాళ్ళకే మాట్లాడతా, వాళ్ళకే అన్ని షేర్ చేస్తా. ఇప్పుడు నేను నా ఏజ్ 26 అండి. సో నాకు అర్థమైంది 26, నేను 26 ఉన్నా కానీ చాలా అన్ని చూసుకుంటా వచ్చిన 26 లోనే. మస్తు చూసుకున్నా నేను. ఫ్రెండ్షిప్ ఎలా ఉంటది, ఎవరు ఎప్పుడు వరకు ఉంటారు. చాలా అయితే పైసల కోసమే ఉంటారు ఫ్రెండ్స్. 500 200 ఒక 10,000 ఇప్పిస్తావా, 20,000 ఇప్పిస్తావా అని అందరు అడుగుతారు అట్లా మన దగ్గర వచ్చి. సో నేను ఇప్పించినా కూడా పొజిషన్లు చెప్తారు అట్లా, మా మమ్మీ ప్రాబ్లం ఉంది, ఏముండదు అక్కడ, మమ్మీ ప్రాబ్లం ఉండదు, ఏముండదు, పోయి చూస్తే ఆడుకుంటారు అంతే. బాగా అనిపిస్తుంది కదా మమ్మీ పేరు చెప్పుకొని పైసా తీసుకోవడం, చాలా బాగా అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. ఎంతసేపు చూడు వాడు ఏదైనా క్యారెక్టర్ లాస్ చేసుకున్నా పర్లేదు, కానీ ఇంట్లో పేరు చెప్పి తీసుకోవడం చాలా చాలా కర్మ అనుభవిస్తాడు లాస్ట్. అదే అంతే. అంతకుమించి మనం ఎవరం ఏం చేయలేము, ఎవరం ఏం మోటివేషన్ చేయలేము వాళ్ళకి. అవును, కరెక్ట్. ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి కదా ఇన్స్టాగ్రామ్ లో, ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి? నెగిటివ్ చాలా అయితే మంచిగా వస్తాయి. నెగిటివ్ థింకింగ్ వాళ్ళు పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు నెగిటివే చేస్తారు. నువ్వు ట్రై చేయరా, ఎందుకు నీకు ఇది అలాంటి వస్తాయి. కొంతమంది అయితే తిడతారు. సో నేను అది డిలీట్ కూడా కమెంట్స్ పెడతా, అట్లానే చదువుకుంటా పెడతా. ఎందుకంటే మనం పోతూ ఉంటాం, మనం మధ్యలో రోడ్డు నుంచి పోతేటప్పుడు కుక్కలు అరుస్తుంటారు. అరుస్తున్నప్పుడు మనం బండి స్లో చేసుకొని వెళ్ళిపోవాలి, వినాలి ఎంత అరుస్తుర్రు ఏం లేదు, మెల్లగా వెళ్ళిపోవాలి. మనం స్పీడ్ వెళ్ళిపోతే వెనుక వస్తారు వాళ్ళు, స్పీడ్ పోవద్దు, వెళ్ళకు వాళ్ళు వినుకుంటానే వాళ్ళు మజా వస్తుంది. ఓకే, ఆ మజాతో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటారా? ఓకే. నిజంగా లైఫ్ లో నిజంగా బాగా అప్ అండ్ డౌన్స్ ని ఫేస్ చేసి ఇప్పుడు కూడా చేస్తున్నా అండి. లైఫ్ లో నిజంగా ఈ హోల్ లైఫ్ లో బాగా పెయిన్ఫుల్ ఉన్న మూమెంట్ ఏమన్నా? లవ్వే ఉన్నది, ఇంకేం లేదు. లవ్వే ఉన్నదా? దానికన్నా పెయిన్ఫుల్ ఏం లేదు లైఫ్ లో. మొత్తానికైతే ఇప్పుడైతే హ్యాపీగా ఉంది కదా, మంచిగా లైఫ్, మంచి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇంకొకటి కూడా చేసుకున్నా, హ్యాపీనే ఉన్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడి తెలుగు మాత్రం మాట్లాడారు.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.